Happy Christmas. చాలా సంతోషం యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సింగిరెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు. వనపర్తి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరి పక్షాన క్రైస్తవ సమాజం పక్షాన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు వారి కుటుంబాన్ని నూరంతలుగా ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి జనులందరినీ సమదృష్టితో, కారుణ్య దృష్టితో, ప్రేమతో, అభిమానంతో చూడగలిగితే అది చూసే అలవాటు మనం ఏర్పరచుకోగలిగితే యేసుక్రీస్తును కొలిసినట్లే. మనుషుల పట్ల ప్రేమ లేకుండా, కాఠిన్యం ఉండి, ఈర్ష్యా ద్వేషాలుండి, ఇతరులను సహించేటువంటి గుణం లేకుండా ఉండి, ఎవరు ఏ ప్రాతిపదికన ఏ రకమైన పూజలు చేసినా నిరర్థకమే. కాబట్టి దేవుణ్ణి కొలవడం అంటే ముందు మనిషిని కొలవడం అనేటువంటిది ప్రాతిపదికగా చూసుకోవాలి. సాటి మనిషిని గౌరవించి, విలువనిచ్చి, మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక నైజం మనకు అలవడితే యేసు ప్రబోధనలకు సంబంధించినటువంటి వాటిలో కొన్ని అయినా మనం ఆచరించినట్లే. కాబట్టి ఇది కేవలం ఒక పండుగ చేసుకోవడం కాకుండా మనలో మనకు తెలియకుండా కానీ తెలిసి కానీ ఉండేటువంటి ఏదైనా రుగ్మత ఉంటే దాన్ని దూరం చేసి కొత్తగా అలవర్చుకునే మంచి ఏదైనా ఉంటే ప్రతి క్రిస్మస్కి ఒక కొత్త మంచిని అలవర్చుకుంటే క్రిస్మస్ను మనం పాటించినట్లు లెక్క. కాబట్టి తప్పు చేయడము మానవ నైజం. చేసిన తప్పును అంగీకరించి ప్రాయశ్చిత్తం కోరి ఆ తప్పు మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటానని తనకు తాను పశ్చాత్తాపం పొందితే యేసును కొలిసినట్లే. అంతే కదా? అంతేనా? సో ఈ రెండు విషయాలతో ఈ సందర్భంగా ప్రస్తావితామనుకొని ప్రతి ఏడు కూడా ఇంటి దగ్గరనో పాఠ్యాఫీస్ అయినప్పటి నుంచి పాఠ్యాఫీస్ దగ్గరనో మనం అరేంజ్ చేస్తున్నాం. అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ, మీ ద్వారా మిగతా జనులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. జై తెలంగాణ, జై భారత్.